నా రైతు సోదరులారా, ఈరోజు నిర్మల్లో ప్రతి గ్రామంలో రైతులు రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేసేటువంటి దీనమైనటువంటి పరిస్థితి. ఈరోజు ఇప్పుడే రాజాపూర్లో ధర్నా జరిగింది, ఉన్న దిలాల్పూర్లో, గుండంపల్లిలో, మంజులాపూర్లో ప్రతిరోజు ఏదో ఒక చోట రైతులు రోడ్డు మీదకి వచ్చేటువంటి దుస్థితి ఈ రాష్ట్రంలో నిర్మల్ జిల్లాలో నెలకొన్నది. నేను అడుగుతా ఉన్నాను ప్రభుత్వాన్ని, రికార్డు స్థాయిలో కొనుగోలు చేస్తామని చెప్తా ఉన్నారు కదా, మరి మీ రికార్డులు ఏం చెప్తా ఉన్నాయో మాకు తెలియదు. కానీ ఎక్కడికక్కడ వడ్ల కుప్పలు, పక్కల కుప్పలు, జొన్నల కుప్పల దగ్గర రైతులు కాపల కాయలేక వడ్ల కుప్పల మీదనే ప్రాణాలు వదులుతున్న సంగతి కల్లారా చూస్తున్నాం. రైతులు కష్టపడి పండించి ఎండనక వాననక ముళ్ళ కంపలకు పాములు తేళ్లకు భయపడక వారు కష్టపడి పండించిన పంటను కూడా అమ్ముకోలేనటువంటి దుస్థితిలో ఈరోజు రైతన్న ఉన్నాడు. రైతన్న పండించినటువంటి పంటల్ని ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చి ఈరోజు గాలి వదిలేస్తా ఉన్నారు. ఈరోజు రైతుల పరిస్థితి చూస్తే ఎవరికైనా కడుపు తడకపోతుంది. ప్రతి రైతు బిడ్డ ఈరోజు వ్యవసాయాన్ని నమ్ముకొని కష్టపడి పండించినటువంటి పంట కళ్ళ ముందే వర్షంకి తడిచి బాధపడుతూ ఉంటే అనేక మంది రైతులు ఈరోజు ఆత్మహత్యలకు పాల్పడుతూ ఉన్నారు. అయినా కూడా ఈ ప్రభుత్వానికి గోస లేదు, రైతుల మీద ప్రేమ లేదు, కనీసం ఈ పరిష్కారం చేయాలన్న ఆలోచన లేదు.